అందరికీ నమస్కారం. నా పేరు రమ. బలవంత పెళ్లి 7వ భాగం. రచయిత గాయత్రి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వంశీ, వసుంధర గారు సారిక, అభి గురించి ఆలోచిస్తుంటారు. ఈలోపు డాక్టర్ వచ్చి, మేడం, అభికి మెలకు వచ్చింది, మీరు వెళ్ళి చూడండి అని చెప్తారు. వంశీ, ఆవిడ ఇద్దరు అభి దగ్గరికి వెళ్తారు. అభిని చూడగానే, బాబు, అభి, నన్ను క్షమించు బాబు, నీ మీద అనవసరంగా చేయి చేసుకున్నా అని అభి చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అయ్యో అమ్మా, నువ్వు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? నా మీద నీకు అన్ని హక్కులున్నాయి. అయినా నేను తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. సారికని చాలా బాధ పెట్టాను అని అంటాడు అభి. బాబు అభి, కానీ నువ్వు ఇప్పుడు సారికని ఇష్టపడుతున్నావని, తనతో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నావని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అలా మాట్లాడొద్దు బాబు అని అంటారు. లేదమ్మా, సారిక నన్ను క్షమించదు అని అంటాడు అభి. అరే అభి, నువ్వేం కంగారు పడకు. సారికకు నీ ప్రేమ తెలిసేలా చేద్దాం. తనకు కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా మనం ఓపికగా ఉండాలి. అభి, సారికను నువ్వెంత ప్రేమిస్తున్నావో అర్థమయ్యేలా చేద్దామని అంటాడు వంశీ. అవును అభి, మన వల్ల తన వాళ్ళందరినీ పోగొట్టుకుంది. ఇప్పుడు తనకు ఉన్నది మనమే. తనని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇద్దరిని మేము ఒక్కటి చేస్తాం అభి, నువ్వు బాధపడకు అని వసుంధర గారంటారు. వాళ్ళిద్దరు చెప్పిన మాటలు అభికి చాలా ధైర్యాన్ని ఇస్తాయి. సారిక మనసు మార్చగలను అనే నమ్మకాన్ని కూడా ఇస్తాయి. అమ్మా, సారికకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు అభి. అప్పుడే నర్స్ వచ్చి, డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్తుంది. వసుంధర గారు వంశీ వెళ్తుంటే, అభి, అమ్మా, నేను వంశీ వెళ్తాము, నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా అని అంటాడు. సరే బాబు, వెళ్ళండి అని అంటారు. అభి, వంశీ డాక్టర్ని కలవడానికి వెళ్తారు. సారికకు ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు అభి. నౌ షీఈ్ ఓకే. రేపు మీరు తనని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. బట్ 6 months ఎవ్రీ మంత్ చెకప్ తీసుకురావాలి అండ్ తనని ఎక్కువగా స్ట్రెయిన్ చేయొద్దు అని అంటారు. తనకి మ్యాథ్స్ ఈ నైట్కి స్పృహ వస్తుందని చెప్తారు. అది విని వంశీ, అభి హ్యాపీగా ఫీల్ అవుతారు. అభి, థ్యాంక్ యూ డాక్టర్ అని బయటకు వస్తారు. వెంటనే వసుంధర గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పినంతా కూడా చెప్తారు. ఆవిడ కూడా చాలా సంతోషపడతారు. అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నావు, టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. సారిక దగ్గర నేనుంటానని చెప్తాడు అభి. అరే వంశీ, నువ్వు మామ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళు. మన మెయిన్ బ్రాంచ్ ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొనిరా అని చెప్తాడు. వాళ్ళు ఓకే జాగ్రత్త అభి అని చెప్పి వెళ్ళిపోతారు. అభి రూమ్ బయట ఉన్న గ్లాస్ డోర్ నుంచి బెడ్ పైన ఉన్న సారికనే చూస్తుంటాడు. అలా ఎంతసేపు ఉండిపోయాడో తనకే తెలియదు. ఈలోపు ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఫోన్లో వంశీ, బావా, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. ఏమైందిరా, చెప్పు అని అంటాడు. ఇది ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు ఆ హాస్పిటల్ పక్కనే ఉన్న కాఫీ షాప్కి రా అర్జెంటుగా అని చెప్తాడు. అభి, సారికను అలా ఎలా వదిలేసి వస్తానరా అని అడుగుతాడు. తనకి నైట్ దాకా మెలకు రాదన్నారు. డోంట్ వరీ, అక్కడ నర్స్కి చెప్పేసిరా అని అంటాడు వంశీ. అభి కూడా ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుందనుకుని వెళ్తాడు. అభి వెళ్ళేటప్పటికి అక్కడ వంశీ వెయిట్ చేస్తుంటాడు. అరే, ఏంట్రా వంశీ, ఏమైంది అని అడుగుతాడు. అరే అభి, సారిక మనకి ఇంకో కంపెనీ పూణే బ్రాంచ్కి జాబ్కి అప్లై చేసిందిరా. తను సెలెక్ట్ కూడా అయ్యింది. వాళ్ళ ఆఫర్ లెటర్ కూడా మెయిల్ చేశారు. మాక్సిమం తను 10 days లో జాయిన్ అవడానికి అంతా రెడీ చేసుకుందిరా. మేబీ అది మన కంపెనీ అని సారికకి తెలిసుండదు, అందుకే ఆ కంపెనీకి అప్లై చేసిందిరా. ఈ రోజు మన మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళాను కదా, అక్కడ న్యూ జాయినింగ్స్ ఫైనాన్స్ లిస్టులో సారిక నేమ్ డీటెయిల్స్ అన్ని చూశాక షాక్ అయ్యాన్రా అని చెప్తాడు. అభి కూడా షాక్ అయిపోతాడు. అయినా తనకు జాబ్ చేయవలసిన అవసరం ఏంట్రా? తను అబ్రహం వాసు వైఫ్ రా. కావాలంటే ఆ కంపెనీయే తనది చేస్తా అని ఆవేశంగా అంటాడు అభి. అరే అభి, కూల్ రా. సారికకు నువ్వు తనని నీ వైఫ్గా యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా తెలియదు కదరా. అయినా నువ్వు కూడా ఎవరికి చెప్పకని 1 year తర్వాత డివోర్స్ ఇస్తానని అన్నావు కదా, అందుకే తను జాబ్ చూసుకుంది. అభి ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపు ఆగి, వంశీ, నేను చెప్పినట్టు చేయరా అని అభి ఏం చేయబోతున్నాడో అంతా వంశీకి చెప్తాడు. 1 week దాకా నేను ఇంటికి రాను, నేను చెప్పిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చెయ్యి. సారిక అడిగితే కంపెనీ వర్క్ మీద బెంగళూరు వెళ్ళాను అని చెప్పు. అమ్మ కూడా అలాగే చెప్పు. ఇప్పుడు కనుక నేను సారిక కనపడితే తన కోపంలో వెంటనే వెళ్ళిపోతుంది. 1 week గ్యాప్ ఇస్తే కొంచెం ఆలోచిస్తుంది. నువ్వు మటుకు సారికను జాగ్రత్తగా చూసుకోరా. తను నా మీద కోపంతోనే డెసిషన్ తీసుకుంది. నా లైఫ్లో నుంచి సారికను వెళ్ళనివ్వను. తను లైఫ్ లాంగ్ నాకు కావాలిరా అని అంటాడు. డోంట్ వరీ అభి, ఇక్కడంతా నేను మేనేజ్ చేస్తా. నువ్వు చేయాలనుకున్నదంతా చేసేయ్, ఆంటీకి నేను చెప్తాలే అని అంటాడు. ఓకేరా, నేను హాస్పిటల్కి వెళ్ళి సారికను ఒకసారి చూసి వెళ్తానరా అని అంటాడు అభి. ఓకే పదరా, నేను అక్కడే ఉంటా. సారికకు వెళ్కో వచ్చాక రేపు మార్నింగ్ ఇంటికి తీసుకువెళ్తానని అంటాడు. అభి, వంశీ హాస్పిటల్కి
వెళ్తారు. అభి సారిక దగ్గరకు వెళ్తాడు. సారిక, నిన్ను చూడకుండా 1 వీక్ ఉండడం నాకు కష్టమే. బట్ నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలి. అందుకే నేను ఇప్పుడు నీకు దూరంగా వెళ్తున్నా అని సారిక చేతిని వదలలేక వదిలి వెళ్తాడు అభి. వసుంధర గారికి జరిగిందంతా మరియు తాను చేయాలనుకున్నదంతా కూడా ఫోన్లో చెప్తాడు అభి. ఆవిడ కూడా, సరే అభి, జాగ్రత్తగా ఉండు, నేను సారికను జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వేమీ టెన్షన్ పడకని అంటారు. ఆ రోజు నైట్ వసుంధర గారు కూడా హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ చెప్పినట్టుగా సారికకు మెలకు వస్తుంది. ఎదురుగా వంశీ, వసుంధర గారు కనిపిస్తారు. సారికకు అభి మీద కోపం ఉన్న సారిక కళ్ళు మాత్రం అభి కోసమే చూస్తుంటాయి. మనకు కావాల్సిన వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు వాళ్ళు దగ్గరగా ఉన్నా కోపంగా ఉంటుంది, దూరంగా ఉంటే ఇంకా ఆ కోపం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మన కోపాన్ని చూపించడానికైనా వాళ్ళు మనకి కావాలి. మేబీ ప్రేమ అంటే ఇదేనేమో. ఇప్పుడు సారిక సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. అభి రాలేదని కోపంగా ఉంది. వసుంధర గారు, అమ్మా సారిక, ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్వాలేదత్తయ్య అని అంటుంది సారిక. సిస్టర్, అయితే మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్దామా మరి అని అంటాడు వంశీ. సారిక నవ్వుతుంది. ఓకే ఓకే, ఈ రోజు రెస్ట్ తీసుకో సిస్టర్, రేపు మార్నింగ్ ఇంటికి వెళ్దాం అని అంటాడు. నెక్స్ట్ డే సారికని ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ కూడా అభి కనిపించడు. బట్ తన రూమ్ లో అరేంజ్మెంట్స్ అన్ని తనకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉన్నాయి, రెస్ట్ తీసుకోవడానికి వీలుగా. అవి చూస్తే అదంతా అభియే చేశాడని అర్థమవుతుంది. కానీ అభి కనపడటం లేదేంటి అని అనుకుంటుంది. నేను ఇంకో 10 days లో జాబ్ లో జాయిన్ అవ్వడానికి పూణే వెళ్ళిపోతా. అయినా అభికి ఫస్ట్ నుంచి నేనంటే ఇష్టం లేదు. అందుకే ఇంత జరిగినా చూడడానికి కూడా రాలేదు. తనకి నేను దూరంగా వెళ్ళడమే కరెక్ట్ అని అనుకుని పడుకుంటుంది. వంశీ వచ్చి చూస్తాడు సారికను. సారికకు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. సారిక వంశీని అడుగుదామని అనుకుంటుంది. 2 days నుంచి అభి కనపడటం లేదని. బట్ అడగలేకపోతుంది. అది గమనించిన వంశీ డైరెక్ట్ గా చెప్పకుండా ఎవరికో ఫోన్ చేస్తున్నట్టుగా చేసి, అర్జెంట్ వర్క్ మీద అభి సార్ బెంగళూరు వెళ్లారు, ఇంకో 4 days లో వస్తారు, ఆ లోపు మిమ్మల్ని ఆ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేయమని చెప్పారు అని సారికకు వినపడేలా చెప్తాడు. వంశీ సారికను గమనిస్తుంటాడు. అభి ఎప్పుడు వస్తాడో? 1 week అయిపోతుంది. తను పూణే వెళ్ళాలి అన్న విషయం చెప్పాలి కూడా. చెప్పకుండా వెళ్తే బాగోదు. తను అత్తయ్యకి చెప్పలేదు. ఆవిడ తట్టుకోలేరు. ఎలా అయినా రేపు ఇంకా అభి వచ్చినా రాకపోయినా తన ఆంటీకి చెప్పి ఏదోలా వెళ్ళాలి ఇక్కడి నుంచి అని సారిక డిసైడ్ అయ్యి పడుకుంటుంది. నెక్స్ట్ డే సారిక లేచేటప్పటికే ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. ఏదో పార్టీకి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సారిక వసుంధర గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఆవిడ, అమ్మ సారిక, నీకంతా తర్వాత చెప్తాను, కొంచెం బిజీగా ఉన్నా, నీకు నీ రూమ్ లో శారీ జ్యువెలరీ పెట్టాను, ఈవినింగ్ పార్టీకి అవి వేసుకో అని హడావిడిగా వెళ్ళిపోతారు. వంశీతో కూడా మాట్లాడటానికి కుదరదు. తనేదో చెప్పాలని అనుకుంటుంటే, ఇదేంటి ఈవినింగ్ పార్టీ అని అంటే ఇప్పుడు తప్పకుండా అభి వస్తాడు, సో నైట్ తనకి చెప్పి వెళ్ళొచ్చని అనుకుంటుంది. సారిక తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా వసుంధర గారు ఇచ్చిన శారీ కట్టుకుని సింపుల్ గా రెడీ అవుతుంది. పార్టీ గెస్ట్లు అందరూ వస్తారు. అందరూ వచ్చేశారు, అభి ఇంకా రాలేదు ఏంటని అనుకుంటుంది. ఈలోపు పార్టీ హాల్లో లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. స్టేజ్ పైన మాత్రమే ఒక లైట్ ఫోకస్ అవుతుంటుంది. అప్పుడు స్టేజ్ పై నుంచి వాయిస్ వినపడుతుంది. ఈ పార్టీకి గెస్ట్స్ అందరికి వెల్కమ్. ఇంతకు ఈ పార్టీ ఎందుకు అని మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. నౌ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అవర్ వసుంధర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ డైరెక్టర్ అభిరామ్ వాత్సవ్ వైఫ్ మిస్సెస్ అభిరామ్ వాత్సవ్. షీ ఈస్ నన్ అదర్ దాన్ సారిక అభిరామ్ వాత్సవ్ అని అనౌన్స్ చేయగానే లైట్స్ అన్ని ఆన్ అయి సారిక ఎదురుగుండా అభి నిలబడి తన చెయ్యిని అందిస్తాడు. స్టేజ్ పైకి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొడుతుంటారు. సారికకు అసలు ఏం జరుగుతుందో అక్కడ ఏం అర్థం కాదు. తను స్టేజ్ పైకి వెళ్ళకూడదు అనుకుంటుంది. బట్ అందరూ తననే చూస్తుంటే ఇక తప్పక అభికి తన చెయ్యి అందిస్తుంది. అది చూసి వసుంధర గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అభి సారికను స్టేజ్ పైకి తీసుకెళ్లి, షీ ఈస్ మై బ్యూటిఫుల్ వైఫ్ సారిక అభిరామ్ వాత్సవ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. సారిక ఏదో చెప్పేలోగా సారికను హక్ చేసుకుంటాడు. అందరూ వావ్ అని అరుస్తూ ఉంటారు. అభి అలా చేసేటప్పటికి సారిక తాను చెప్పాలి అనుకున్నది మర్చిపోయి అలా చూస్తూ ఉంటుంది. అభి కోరుకున్నది కూడా అదే. సారికకు అక్కడ జరుగుతున్నదంతా కూడా చూస్తూ ఉంటే ఏమీ షాకింగ్ గా అనిపిస్తుంటుంది, అర్థం కాక. అభి ఫుల్ నేమ్ కూడా నాకు తెలియదంటే నేను జాబ్కి అప్లై చేసింది వాళ్ళ కంపెనీకేనా అని ఆశ్చర్యపోతుంది. సారికకు అభి మీద చాలా కోపం వస్తుంది. వెళ్ళి అభిని గట్టిగా అడగాలనుకుంటుంది. సారిక అభి దగ్గరకు వెళ్ళగానే అభి కావాలని ఏదో పన్నట్టు సారికను తప్పించుకొని పార్టీలో సారికకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తిరుగుతూ ఉంటాడు. సారికకు ఇదంతా కావాలని చేస్తున్నాడని అర్థమవుతుంది. పార్టీ అయ్యి అందరూ వెళ్ళిపోతారు. వంశీ కూడా కనపడడు. వెళ్ళిపోయాడేమో అని అనుకుంటాడు. అభికి రూమ్ వెళ్ళాలంటేనే బాగా భయమేస్తోంది. కాసేపు ఆగితే
సారిక నిద్రపోతుంది. అప్పుడు వెళ్ళి పడుకోవచ్చులే అని హాల్లోనే కాసేపు కూర్చొని సారిక నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకుని మెల్లిగా రూంలోకి వెళ్తాడు. సోఫాలో సారిక ఫుల్గా బ్లాంకెట్ కప్పుకుని సారిక కవర్ చేసుకుని పడుకుంటుంది. అది చూసి అభి అమ్మయ్య అని అనుకుని బెడ్ దగ్గరికి వెళ్తాడు. ఈ టైం కోసమే ఎదురు చూస్తూ ఉన్న సారిక లైట్స్ ఆన్ చేస్తుంది. సడన్ గా లైట్స్ ఆన్ అవ్వడం వల్ల సారిక తన ఎదురుగా నిలబడడం చూసి అభి షాక్ అయి ఆ షాక్ ఫేస్ లో కనపడకుండా ఏమైంది సారిక, ఎందుకు లేచావు, వాటర్ కావాలా అని అడుగుతాడు. వాటర్ కాదు, విడాకులు కావాలి అని అంటుంది. వాట్ అని అంటాడు అభి. ఈ పేపర్స్ మీద మీ సైన్ కావాలి అని అభి ముందు కొన్ని పేపర్స్ ని పెడుతుంది సారిక. ఏంటి పేపర్స్ అని అంటాడు. మీరు నాకు ఇస్తానన్నవే, బట్ నాకు కొంచెం ఎర్లీగా కావాలి అని అంటుంది సారిక. అభి ఆ పేపర్స్ తీసుకొని చూస్తాడు. అవి డివోర్స్ పేపర్స్ కి చూసి చాలా బాధ వేస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాదు. సారిక అది అని అభి ఏదో చెప్పేలోగా, అభి అంతా మీ ఇష్టమేనా, నా ఇష్టంతో నా మనసుతో మీకేం సంబంధం లేదా, మీకు ఇష్టం లేకపోతే నేను వైఫ్ అని ఎవరికి చెప్పకూడదు, మళ్ళీ ఇప్పుడు మీకు ఇష్టమైందని వైఫ్ గా అందరికీ చెప్తారు, నా మనసులో ఏముందో మీకేం అక్కర్లేదా, ఎవరిని అడిగి వైఫ్ గా ఇంట్రడ్యూస్ చేశారు నన్ను, నా ఫీలింగ్స్ తో మీకు పని లేదా, మళ్ళీ ఇంకొన్ని రోజులు అయ్యాక నువ్వు నా వైఫ్ కాదు అని అనరని నమ్మకం ఏంటి అని అడుగుతుంది సారిక. ఆ మాటలకు అభికి బాధొస్తుంది. కానీ తనను వెళ్లకుండా చేయడానికి ఇదే మార్గమని ఇలా చేశాడు. డాక్టర్ కూడా తనని 6 months జాగ్రత్తగా చూసుకోమని చెప్పారని అభి అలా చేస్తాడు. నాకు డివోర్స్ కావాలి అని అంటుంది సారిక. నేను 6 months దాకా ఇవ్వను అని గట్టిగా అరుస్తాడు అభి. అలా గట్టిగా అరిచేటప్పటికి సారికకి ఇంకా కోపం ఎక్కువై 6 months కాదు, ఒక్క సెకండ్ కూడా నేను ఇక్కడ ఉండను, అయినా మీతో కాదు అత్తయ్య గారితో చెప్తా ఇదంతా అని సారిక కోపంగా వసుంధర గారి రూమ్ కి దగ్గరగా వెళ్తుంది. అప్పుడే వసుంధర రూమ్ నుంచి సారికకు మాటలు వినిపిస్తాయి. వంశీ, వసుంధర గారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడికి బాధ కలిగించే విషయాలు చెప్పొద్దు, ఏదైనా హ్యాపీ మూమెంట్ అయినా నెమ్మదిగానే చెప్పాలి, ఇంకోసారి ఆవిడికి ఇలా పెయిన్ రాకూడదు అని చెప్పి వంశీ అండ్ ఇంకో పర్సన్ ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్తారు. అది చూసి సారిక వెంటనే వసుంధర గారి దగ్గరికి వెళ్లి, అత్తయ్య ఏమేం మీకు, బానే ఉన్నారా అని అడుగుతుంది. నాకేం కాలేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగాయని చెప్తుంది. ఇప్పుడు తన విషయం ఆవిడ చెప్పడం అంత మంచిది కాదనిపించి జాగ్రత్త అత్తయ్య అని బయటకు వస్తుంది. నాకు నోరు బాగా ఎక్కువ, అభితో ఇప్పుడే నేను ఒక క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతా అని బాగా ఓవర్గా అరిచి వచ్చా, మళ్ళీ రూమ్ కి వెళ్ళి ఏం చెప్పాలి అని అనుకుంటుంది. తిరిగి వచ్చిన సారికను చూసి వెళ్ళేటప్పుడు ఉన్న ఆవేశం ఇప్పుడు లేదంటే ఏదో జరిగి ఉంటుంది, చెప్తా నీ పని అని ఒక పెద్ద క్యాబిన్ సారిక ముందు పెట్టి, ఇదిగో నీ బ్యాగ్, సర్దుకోగలుగుతా అన్నావుగా, సర్దుకో నీ బట్టలు అని అంటాడు. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అయినా కొంచెం కూడా జాలి లేదు, అమ్మాయినని ఇంత నైట్ వెళ్ళిపోమంటున్నాడని అనుకుంటుంది సారిక. వెళ్తాను కానీ ఇప్పుడు కాదు అని అంటుంది సారిక. మరెప్పుడు అని అంటాడు అభి. అత్తయ్య నన్ను ఇంటికి తీసుకొచ్చారు, ఆవిడికి చెప్పి రేపొద్దునే వెళ్ళిపోతా అని అంటుంది. మనసులో నవ్వుకుంటాడు అభి. నేను 6 months దాకా నీకు డివోర్స్ ఇవ్వను అని చెప్పాగా అని అంటాడు. అయితే నాది ఒక కండిషన్, నేను ఈ 6 months జాబ్ చేస్తా, దానికి అత్తయ్య గారిని మీరే ఒప్పించాలి అని అంటుంది. అయితే 6 months దాకా వెళ్తాను అని అనకూడదు మరి అని అంటాడు. ఓకే అని అంటాడు. నేనేం మీకులాగా మాటలు మార్చనంటుంది సారిక. సారిక మనసులో అనుకుంటుంది, పిచ్చి అభి, నువ్వు జాబ్ చేయడానికి ఒప్పించగాని అప్పుడు చెప్తా, నా జాబ్ లొకేషన్ హైదరాబాద్ కాదు పూణే అని, అప్పుడు నేను ఇక్కడ ఉండనుగా అని ఆనందపడుతూ బాగా బుక్ అయ్యాడు అభి అనుకుని పడుకుంటుంది. సారిక మామ్ రూమ్ లోకి వెళ్లి ఇంత సడన్ గా ఏమీ జరగనట్టు వెనక్కి వచ్చింది అంటే అమ్మకు బానే ఉందా అని అనుకుంటూ ఉంటాడు అభి. వెంటనే వసుంధర గారి రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వంశీ వసుంధర గారు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అది చూసి అభి, అమ్మా సారిక ఇక్కడికి వచ్చిందా అని అడుగుతాడు. ఆవిడ వచ్చింది, ఏమైనా చెప్పిందా అని అంటాడు. చెప్పింది, అత్తయ్య హెల్త్ జాగ్రత్త అని నవ్వుతుంది. అభికేమీ అర్థం కాదు. అప్పుడు వంశీ చెప్తాడు, అరే అభి, ఇందాక నేను మన ఫ్రెండ్ రాజ్ నీకేదో చెప్పాలి నిన్ను పిలవమన్నాడు, అది చెప్పడానికే నీ రూమ్ దగ్గరకు వస్తుంటే నువ్వు సారిక మాట్లాడుకున్న మాటలు వినిపించి ఆగాన్రా. సారిక వెళ్ళిపోతానని ఆంటీతో చెప్పడానికి వస్తుందని తెలుసుకొని నేను వెంటనే ఆంటీకి చెప్పి బెడ్ మీద పడుకోమని చెప్పి నేనే డాక్టర్ లాగా గొంతు మార్చి మాట్లాడి రాజుగారిని బయటకు తీసుకెళ్లారా డాక్టర్లా. సారిక కూడా అప్పుడే ఆంటీకి ఎలా ఉందో అని కంగారులో పట్టించుకోవాలా అని జరిగిందంతా చెప్తాడు. అది విని అభి చాలా థ్యాంక్స్ అమ్మా అని వసుంధర గారిని హక్ చేసుకుంటాడు. అభి, మేమిప్పుడు చేసిన తప్పే గాని ఇదంతా సారిక మంచి కోసమే, తను నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకుని మీ ఇద్దరు ఒక్కటవ్వాలనేదే మా కోరికరా అని అంటారు. అయినా అంత క్రెడిట్ వంశీదే,
అని అంటారు. అభి వంశీని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ రా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు అని హక్ చేసుకుంటాడు. బావా పైన టెర్రస్ పైన అంతా సెట్ చేసా పద రుణం తీర్చేసుకుందు గాని అని అభి చెవులు చెప్తాడు వంశీ. ఏంటి ఇప్పుడా అని అంటాడు అభి. హా ఇప్పుడే, ఆ రాజుగాడు కూడా అందుకే వెయిటింగ్, పద అని ఆంటీ మీరు రెస్ట్ తీసుకోండి అని బయటకు వెళ్తారు వంశీ అభి. రాజ్ వీళ్ళకి ఎదురొచ్చి అరే నాకు అర్జెంట్ కాల్ వచ్చిందిరా, నేను మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోతాడు. సరే మనం వెళ్దాం పదరా అని వెళ్తారు అభి వంశీ. టెర్రస్ మీద వెళ్ళి డ్రింక్ చేస్తూ అరే వంశీ సారికి ఇప్పుడైతే వెళ్లకుండా ఆపానురా, బట్ ముందు ముందు ఎలా ఆపాలోరా అని అంటాడు. బావా నీ వెనకాల ఈ వంశీ ఉన్నాడ్రా, డోంట్ వరీ నౌ ఎంజాయ్ దిస్ మూమెంట్ అని అంటాడు. రూమ్ లో సారిక అయ్యో నేను అభితో చాలా ర్యాష్ గా మాట్లాడానా, పాపం అభి బాగా బాధపడుతున్నాడేమో, ఇందాకనగా వెళ్ళాడు ఇంకా రూమ్ నుండి వెళ్ళి రానే రాలేదు అని హౌస్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అత్తయ్య ఒకసారి అభి ఫేవరెట్ ప్లేస్ టెర్రస్ అని చెప్పారు కదా, అక్కడికి ఏమైనా ఉన్నాడా అని అంటూ అక్కడికి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతుంటుంది. అభి వంశీ ఎప్పుడు పార్టీ చేయనా అక్కడే చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ స్టెప్స్ ఎక్కే వాళ్ళు వీళ్ళకి ముందుగానే కనిపిస్తారు కానీ వీళ్ళు వాళ్ళకి కనపడరు. సారిక ఆ స్టెప్స్ ఎక్కడం చూసి అభి గుండె ఆగిపోతుంది. వామ్మో ఇప్పుడు ఇలా చూసిందంటే ఇంక అంతే అనుకుని వంశీకి చూపిస్తాడు. వంశీ వెంటనే ఇద్దరు చేతుల్లోని గ్లాసెస్ అండ్ అక్కడ ఉన్నవన్నీ స్టెప్స్ కిందకు తోసేస్తాడు. వెంటనే అభి తలను తన భుజం మీద పెట్టుకుని బాధపడక అభి అన్నీ సర్దుకుంటాయి, ఆంటీకి ఏం కాదురా అని అభిని ఓదారుస్తున్నట్టుగా సీన్ ని క్రియేట్ చేస్తాడు. అది చూసి సారిక అయ్యో నేను బాగా రూట్ గా బిహేవ్ చేశాను, కాస్త నెమ్మదిగా చెప్పుకుంటే బాగుండేదని ముందుకు వెళ్ళబోతుంది. సారిక కొంచెం ముందుకు వస్తే అంతా కనపడుతుందని వెంటనే వంశీ అభి బాగా లేట్ అయింది, ఈ రోజు రూమ్ లో పడుకుందో గాని పద అని అంటూ లేపబోతాడు. ఇప్పుడు వద్దులే రేపు మాట్లాడదాం అభితో అని సారిక కూడా కిందకి వెళ్ళిపోతుంది. అది చూసి అభి వంశీ ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. కథ ఇంకా ఉంది. మరి సారికని వెలనివ్వకుండా పాపం అభి ఎన్ని పాటలు పడుతున్నాడో. అభి తన ప్రేమని తెలిపేలాగా దానికి సాయం చేస్తామని వంశీ వసుంధర గారు మాటిచ్చారు. మరి సారిక కూడా తన మనసులో అభి పైన ప్రేమ ఉన్నట్టుంది, కానీ దానికన్నా ఎక్కువ కోపం ఉంది. మరి అభి తన ప్రేమని చెప్తాడంటారా? చెప్తే సారిక ఎలా రియాక్ట్ అవుతుంది? ఇంతకీ వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.